నేను ఎంతవరకు దేవుని కొరకు నేను ప్రయాసపడుతున్నాను, ఆ దేవుని కొరకు అనేక మందిని ప్రభు వైపు ఎలా తిప్పుతున్నాను, నడిపిస్తున్నాను అని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుంటున్నామా? ఎంతోమంది లోకంలో నశించిపోతున్నారు పాపంలో. అది పాపం అని వాళ్ళకి తెలియట్లేదు, అదే నిజం అనుకుంటున్నారు. వాళ్ళందరూ బయటికి రావాలి. వారి కొరకు నీకు ఏ భారం ఉంది? అయ్యో వాళ్ళందరూ నశించిపోతున్నారు, వాళ్ళందరినీ ప్రభువులో నడిపించాలి, దానికి నేనేం చేయాలి అని నీకు ఒక భారం ఉంటే దేవుని కొరకు నువ్వు పని చేస్తావు. ప్రతి ఒక్కరు దేవుని కొరకు పని చేస్తుంటే మిమ్మల్ని దేవుడు వాడుకుంటాడు, మీ ద్వారా అద్భుతాలు దేవుడు చేస్తాడు. కనుక ప్రభు కొరకు నువ్వేం చేస్తావు? నువ్వు ఉన్న సమయమే నువ్వు పని చేసుకో, ఏమంటే చెయ్యి. కొంచెం సమయమైనా దేవుని కొరకు ప్రయాసపడి సువార్త చేయాలి. అనేక మంది నశించిపోతున్నారు, వాళ్ళ కొరకు నేను సువార్త చెప్పాలి. ఎవరు నన్ను ఏదో విధంగా వాళ్ళ దగ్గర నడిపించు, నా ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడాలి అని మనలో ఆశ ఉందా? ఆశ ఉంటే నీ ద్వారా గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తాడు. దేవుని సన్నిధిలో కొంచెం గడిపితే చాలండి. దేవుని సన్నిధిలో కొంతమందికి తెలియని వాళ్ళు సువార్త చెప్పి మన డ్యూటీ చేయాలి. దేవుడు మనల్ని ఎన్నుకొని మనం అనేక మందికి ఒక మార్గదర్శిగా ఉండి వాళ్ళని ప్రభు వైపు తిప్పితే అప్పుడు మన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు బలవంతంగా చేస్తాడు. మనలో రావాలి ఆసక్తి. అయ్యో నేనే రక్షించబడ్డాను, కానీ లోకంలో చాలా మంది నశించిపోతున్నారు, వ్యర్థమైన మూర్ఖత్వంలో నశించిపోతున్నారు, వింటలేదు. వాళ్ళందరూ రక్షించబడాలి, వారి కొరకు ప్రభువా నన్ను వాడుకొని నన్ను నడిపించు అని ఎవరు సిద్ధపడుతున్నారు? సిద్ధపడితే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు.